భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో వసతి గృహాల విద్యార్థులకు క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి వసంత్ పాటిల్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని సూచించారు. వసతి గృహ విద్యార్థులు గతంలో అనేక క్రీడల్లో గొప్పగా రాణించారని తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు, చదువుపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. Beulah Rani madam to kindly occupy the desk. I have been in that situation, but it is just our opportunity to participate and enjoy sports with our friends. So మీరు మళ్ళీ వాపస్ హాస్టల్కి పోయినా కూడా వీఆర్ హ్యావింగ్ ప్లాన్. ప్రతి ఒక్క హాస్టల్లో ఎక్కడైనా హాస్టల్ ప్రెమైసెస్లో లోపల గ్రౌండ్ ఉంటే దాంట్లో కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్ ఆడడానికి ఏం సామాన్ కావాలో, మీకు ఏమి ఇష్టమైన స్పోర్ట్స్ కిట్ ఏం కావాలో అది మేము ప్లాన్ చేస్తున్నాము. మీకు ఒకవేళ హాస్టల్లో లేదనుకోండి, హాస్టల్ బయట అయినా సరే చేద్దాం. సో డెఫినెట్లీ ఇప్పుడు ఇంకా నూతనంగా కూడా స్పోర్ట్స్ మేము ప్లాన్ చేస్తున్నాము. ఈ మధ్యలో డివైఎస్తో కలిసి ఎయిర్ పిస్టల్ షూటింగ్ అంటారు, మీరు చూసి ఉంటారు. ఒకవైపు అయితే ఈరోజు కూడా మా ఊరికి పల్లె వెలుగు బస్సు లేదు.